ఓకే, మొత్తానికి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మరి హోలీ కలర్లలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో మరి పోలీస్ సిబ్బంది అంతా మరి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎస్పీ కిరణ్ ఖారే వచ్చారు. మరి హోలీ సంబరాలు ఇక్కడ మనం చూడొచ్చు. అంగరంగ వైభవంగా ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఎస్పీ గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మొత్తానికి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఎస్పీ కార్యాలయంలో మీ సిబ్బందితో కావచ్చు, జర్నలిస్టు మిత్రులతో కావచ్చు, హోలీ సంబరాలు పాల్గొనడం ఎట్లా ఉంది? ఇక్కడ హోలీ సెలబ్రేషన్ చాలా మంచిగా నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ భోపాల్పల్లి పోలీస్ నుంచి అందరికీ భోపాల్పల్లి జనతాకి హోలీ శుభకామన. ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చి డిపిఓలో ఇది ట్రెడిషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అందరూ ఇక్కడ వస్తారు. జర్నలిస్ట్ అంటే తర్వాత రిమైనింగ్ సోషల్ యాక్టివిస్ట్, మా పోలీస్ నుంచి ఆల్ కానిస్టేబుల్, హోంగార్డ్ ర్యాంక్ నుంచి డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు అందరూ ఇక్కడ వచ్చి కలిసి ఒక సెలబ్రేషన్గా చేస్తారు. సో ఇది ఒక డే అంటే ఇది ఫార్మల్గా రిలేషన్ తీసుకొని మీ అందరికీ కలిసి ఒక సెలబ్రేషన్గా, ఒక ఎంజాయ్మెంట్గా ఉండాలి, ఆ కోసం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మంచిగా సెలబ్రేషన్ నడింది. నేను కూడా అన్ని భోపాల్పల్లి డిస్ట్రిక్ట్కి చెప్తాను మీకు కూడా మంచిగా హోలీ సెలబ్రేషన్ చేయండి. మాత్రం ఎవరైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు, డ్రింకింగ్ చేసి అది వెహికల్ నడవద్దు, మీకు ప్రాపర్గా చూసుకోవాలి. సో దాట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ హ్యావ్ ద సేఫ్ హోలీ. మొత్తానికి ఇది జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఏదైతే ఎస్పీ కార్యాలయం ఆవరణలో అయితే మరి పోలీస్ సిబ్బందితో ఎస్పీ కిరణ్ ఖారే ఈ యొక్క హోలీ వేడుకల్లో అయితే పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మరి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని వారు తెలుపుతున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.